వ్యక్తిత్వాలను నిర్మించువాడు మన దేవుడు. వ్యక్తిత్వాలను నిర్మించువాడు. ఒక ఇల్లు కట్టినట్టు ఒక కర్మాగారాన్ని నిర్మించినట్టు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. ఉన్న ఫలంగా మనల్ని ఆకాశానికి ఎత్తుతాడు. అన్ని విషయాల్లో కృపణిస్తాడు, ఇవ్వడని కాదు. కానీ దానివల్ల నువ్వు మేలు పొందడం కాదు, కీడులో పడతావు, భ్రష్టు పట్టిపోతావు. అందుకే ముందు నీకు అనుగ్రహించబోతున్న దాన్ని నువ్వు ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలండి. మోకాళ్ళేసి ఆశీర్వదించో దించో ఆశీర్వదించో అని మొరపెట్టం కాదు. దేవుని ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. కొంతమంది ఆశీర్వాదం లేనప్పుడు ఒక రకంగా ఉన్నారు, ఆశీర్వదింపబడిన తర్వాత భ్రష్టులయ్యారు. తెలుసా మీకు? దేవుని బ్లెస్సింగ్స్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. ఆశీర్వదించమని ప్రార్థన చేయగానే సరికాదు. ఆయన దీవెనలను తట్టుకోవటానికి ముందు నిన్ను సిద్ధం చేసుకోవాలి ఆయన. అది జరుగుతుంది ఇప్పుడు. ఉన్న ఫలంగా అలాగో లేవనెత్తగలడు, పరిస్థితులన్నీ మార్చేయగలడు. కానీ ఎందుకని అలా చేయటల్లా? ఒక క్రమంలో అన్నీ చిన్న చిన్నగా ఒక్కొక్కటి డీల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకని జీవితంలో అన్ని విషయాలు ఒకేసారి జోక్యం చేసుకోకుండా ఎక్కడో ఒకటి టచ్ చేస్తున్నట్టున్నాడు. ఎందుకు? 100% మన కోసమే, మన క్షేమం కోసమే, మన మేలు కోసమే, మన మంచి కోసమే. ఏమన్నా అర్థమవుతుందా? ముందు అనుభవాలు నేర్పుకుంటాడు. నిర్ణయించిన మహిమకు చేర్చబడినట్లు ముందు అనుభవాలు నేర్పించి సిద్ధపరిచి ఆ తర్వాత ఎక్కడికి తీరుస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, చక్కబడని హృదయం కలిగి ఆశీర్వాదాలు కావాలా, లేకపోతే ముందు ఆశీర్వాదాల కంటే ముందు చక్కబట్టం కావాలని అంటారా? ఏది కావాలి మీకు? ముందు వ్యక్తిత్వం దేవుని పోలికగా రూపాంతరం చెందే ఆశీర్వాదం కావాలా, లేకపోతే వేరే ఆశీర్వాదాలు కావాలా? ఒక మొక్క చెబితే ప్రార్థన చేస్తాను నేను. ఆయన పోలికగా వ్యక్తిత్వ నిర్మాణం జరిగే ఆ బ్లెస్సింగ్ కావాలి నాకు అని అడుగుతారా? లేకపోతే అదంతా తర్వాత అన్న ముందు ఈ బాధలు పోవాలంటారా? చెప్పండి, 2 మాటలు. మీరే జీవితం చేత ప్రార్థన. మనం చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉండే, మళ్ళీ రేపు కోటం ఉంది. స్తోత్రం. చెప్పండి బిడ్డలారా, ఏం కావాలి? వ్యక్తిత్వ నిర్మాణం జరగని ఆశీర్వాదం కావాలా, లేకపోతే వ్యక్తిత్వ నిర్మాణం అనే ఆశీర్వాదం కావాలా? గుర్తుపెట్టుకో, నీకు నిర్ణయించబడిన మహిమ ఎప్పుడో నిర్ణయించబడింది. దాన్ని స్వతంత్రించుకోవడానికి అవసరమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణమే ఇప్పుడు నీలో నాలో రూపుదిద్దుకోవాల్సి ఉంది. ఆ పని ఆల్రెడీ దేవుడు చేస్తున్నాడు, నువ్వు వద్దన్నా చేస్తాడు. మరి ఎందుకంటే నువ్వు పిలుపుకు లోబడ్డావు. ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, వచ్చావు. నీతిమంతుడిగా నీతిమంతురాలిగా తీర్చాడు, మహిమను కూడా నిర్ణయించాడు. అయిపోయింది. మహిమ పరచను అన్నాడు. దేవుడు అయిపోయింది అని రాశాడంటే అయిపోయినట్టే. అది ఎన్ని వంకర్లు తిరిగి, ఎన్ని మలుపులు తిరిగి, అస్సలు అసంభవం అని ఈ మూలకి వెళ్ళాల్సింది క్వైట్ ఆపోజిట్ ఈ మూలకు పోయినా సరే అటుపక్క నుంచి టర్న్ అయ్యి జర్నీ చేసుకుంటూ ఆడికి వచ్చి ఆగాల్సిందే. అది దేవుడు అంటే. అర్థమైందా? తూర్పుకి అన్నది కాస్త పడమరకి రివర్స్ అయిపోయినా సరే అది రిటర్న్ జర్నీ చేసుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి రీచ్ అవ్వాల్సిందే. అది ఆయన. ఎవరో? మన సృష్టికర్త, ఉన్నవాడు. ఎవరో? ఉన్నవాడు. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. దేవుడు నీకు ఒకటి డిసైడ్ చేసి నేను దాన్ని నిర్ణయించాను, డోంట్ వరీ అన్నాడంటే అది పూర్తిగా అట్లా ఉన్నా సరే అదే వచ్చి లింక్ అయిపోయింది అంతే. యేసునామంలో పాడండి. నా జీవిత యాత్రలు మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి
నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను కాచినావయ్య, కన్ను చూచినావయ్య, నన్ను కాచినావయ్య. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా. పైకి లేచి నిలబడాం. దేవుడు ఏం వెతుకుతున్నాడో చూడు. దేవుడు నీ మహిమను, నీ ఘనతను, నీ సన్నిధిని, నీ స్వరాన్ని, నీ సంతోషాన్ని ఆయన వెతుకుతున్నాడు. మరి సంతోషాన్ని ఇది బాధలేంది? వస్తాయిలే, అవి కూడా వస్తాయి కాదు. ఒకవేళ యోసేపుని మీరు డ్రైవ్ చేస్తే ఎలా డ్రైవ్ చేస్తారండి? యోసేపుని మీరు ఒకవేళ హెచ్చించాలనుకుంటే, దేవుడి స్థానంలో ఒకవేళ మీరు ఉంటే ఏం చేస్తారు మీరు? నాకు తెలుసు, మీ ముచ్చటను బట్టి ధన్మని పైన కూర్చోబెడతారు. ఏం లేదు, సింపుల్. ఐగుప్తు రాజు మనసులో ఒక ప్రేరణ పుట్టించి వాడు రథం వేసుకొని డైరెక్ట్గా యాకోబు ఇంటికి వచ్చి సమూయేలు కానీ దావీదును కోరుకున్నట్టు, నేను మీ అబ్బాయిలు 12 మందిలో 11వ వాడైన యోసేపును కోరుకుంటున్నాను, ఈ ఐగుప్తు సింహాసనం మీద, ఈజిప్ట్ సింహాసనం మీద ఎక్కించాలనుకుంటున్నానని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఇక దయాగుణం, క్షమాగుణం, కనికరం, ప్రేమ, ఆ దేవుని తత్వం ఉండదు. ఇక ఏముంటుంది తెలుసా? ఒరే అన్నల్లారా, మీరు ఇంత దరిద్రులు కాబట్టే దేవుడు మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ఫరో హృదయాన్ని ప్రేరేపించి నన్ను తీసుకెళ్ళాడు రా, దరిద్రులారా రండ్రా అనేవాడు. కానీ అలా కాదు. ఇప్పుడు ఎలా అయిపోయాడు? కోటి ఆశీర్వాదాల కంటే కూడా యేసయ్య వ్యక్తిత్వం విలువైంది. కోటి ఆశీర్వాదాల కంటే కూడా దేవుని వ్యక్తిత్వం, దేవుని మనస్తత్వం మనం పుణికి పుచ్చుకోవటం విలువైంది. హల్లెలూయా. ఏమంటారు? ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆకర్షణ, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న సౌందర్యం, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఔన్నత్యం ఎంత గొప్పదో తమ్ముడు, విలువైంది కదా. దాన్నే సాధన చేయాలి. ఆయన ప్రేమని, ఆయన దయని, ఆయన కనికరాన్ని, ఆయన క్షమాగుణాన్ని, ఆయన మంచితనాన్ని, తన మహిమను వెతుక్కోకుండా తను ప్రేమించే తన పిల్లల మహిమను వెతుక్కుంటున్న మనస్తత్వం చూడు. నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని గానని రాయించాడు. నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని గానని అని రాయించాడు. అయినా ఆయన పిల్లలమైన మనకు తన మహిమనిచ్చాడు. తన ప్రాణమే ఇచ్చాడు. మహిమేంది? ప్రాణమే ఇచ్చాడు. ఆయన ఇష్టం. వాస్తవంగా నేను ఏమనో, కానీ నా పిల్లలు కాబట్టి ప్రియులారా, దేవుని హృదయాన్ని అర్థం చేసుకుందాం.
జీవితంలో ఎదురవుతున్న అనుభవాలన్నీ నీకు అనుభవ పాఠాలు అని గ్రహిద్దాం. ఎదురవుతున్న ఒడిదుడుకులు, ప్రతికూలతలన్నీ దేవుడు నిర్ణయించిన మహిమకు నువ్వు అందుకోవటానికి నీకు సోపానాలన్నీ గుర్తెరుగు. దేవుడు నీ కళ్ళు తెరుచునుగాక, నీ మనోనేత్రాలు వెలిగించుగాక.